తన గొంతు ద్వారా పాట ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తుందని చెప్పడానికి నిదర్శనం తెలంగాణ గానకోకిల బెల్లెలతక్క పాట. కానీ ఆ పాటకు మరణం లేదు, ఆ పాటకు జీవమే ఉన్నది అని చెప్పి 17 ముక్కలైన తెలంగాణ నాదంలో వాదంలో తెలంగాణ బెల్లెలతక్క గానకోకిల బతికే ఉందని చెప్పి అక్షరం అక్షరం జోడించి ఒక పూల మాలలాగా అల్లి లలితక్క అమరత్వానికి నివాళులర్పించేలాగా ఆ పాటకు మరణం లేదు అని చెప్పి ఒక ఆర్టికల్ రాసి ఈ తెలంగాణ యువతరాన్ని మరొకసారి మేల్కొల్పే ప్రయత్నం చేసినటువంటి సామ మల్లారెడ్డి అంకుల్ గారికి మా కుటుంబం ఎప్పుడు రుణపడే ఉంటుంది. జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ గానకోకిల 27వ వర్ధంతి సందర్భంగా చాలా బాధాతప్త హృదయంతో ఈ సమావేశం జరుపుకుంటున్నాం. మా ఆత్మీయ పిలుపు మేరకు వచ్చినటువంటి బెల్లి లలితక్కతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేవారు, అట్లాగే బెల్లి లలితక్కను లలితమ్మ నువ్వు బెల్లి కృష్ణానికే చెల్లెవు కాదు, మా అందరికీ చెల్లెవు, మా అందరికీ తోబుట్టు అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో తన వెన్నంటే ఉండి నడిపించినటువంటి మా ఆత్మీయ కుటుంబ బంధువులకు, అట్లాగే వివిధ ప్రాంతాల నుండి ముఖ్యమైనటువంటి నాయకులు వివిధ జిల్లాల నుండి తెలంగాణ ఉమ్మడి అన్ని జిల్లాల నుండి ఈరోజు ఈ సమావేశంకి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక తెలంగాణ శరణార్థులు నా తరపున, అట్లాగే మా కుటుంబం అందరి తరపున. ఈరోజు చాలా ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఎన్నో ఏళ్ళ పోరాటం తర్వాత లలితక్క విగ్రహ శంకుస్థాపన ఈరోజు తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర చేసుకున్నందుకు మనందరం కూడా సంతోషపడదాం. ఉదయం 10 గంటలకు మనం మొదలు పెడదాం అనుకున్నాం, అట్లాగే 10 గంటలకు అందరూ వచ్చేసిండ్రు. శంకుస్థాపన కార్యక్రమము అట్లాగే సమావేశం రెండూ ఉన్నందున శంకుస్థాపన కార్యక్రమాన్ని ముగించుకొని ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యమైంది. ఈ కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మాట్లాడేంత వరకు కూడా కార్యక్రమం కొనసాగుతుంది. ఎందుకంటే లలితక్క ఎప్పుడు మా నాన్న చెప్తుండేవాడు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సామ మల్లారెడ్డి అంకుల్, మా పిట్టల శ్రీశైలం అంకుల్, మా సిద్ధేశ్వర్ అంకుల్, మా మరిపల్లి శ్రీనివాస బాబాయ్, మా జోపేరి రాములన్న, మా అంబర్పేట సీనన్న, ముఖ్యంగా మా నాన్న వాళ్ళ అమ్మమ్మతో పాటు కలిసి పనిచేసిన మా భువనగిరి పెద్ద మనిషి భట్టు రామచంద్రయ్య గారు. లలితక్క అంటే యూనివర్సల్, లలితక్క అంటే అందరి మనిషి, లలితక్క ఒక విప్లవం, లలితక్క ఒక అద్భుతం అని చెప్పి అందరికీ అమ్మ అక్క చెల్లె అని చెప్పి అందరిలో కలుపుకొని ఆ ఆడబిడ్డని ఆ ధీరవనితని ప్రపంచవ్యాప్తంగా తెలిసినట్టు చేసినటువంటి ఆమె త్యాగము తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనం. ఇప్పుడే విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు భువనగిరి శ్రీనివాస్ అంకుల్, మల్గే అజయ్ గారు కూడా, అట్లాగే చిలకమారి గణేష్ అన్న కూడా స్వాగతం సుస్వాగతం. ఆ లలితక్కతో పాటు ఏ పల్లెకైనా సరే వెళ్ళి స్కూల్ డుమ్మగొట్టి నేను బయట ఉండి మమ్మల్ని వాహనంలో తీసుకుపోయేట అయినా మా మర్రి మల్లేష్ బావ ఇక్కడే ఉన్నాడు. లలితక్క పాటకు, లలితక్క కోపాన్ని, లలితక్క సంతోషాన్ని కూడా గమనించి డక్కి కొట్టేటువంటి మా వెల్మజాల జైరుపోతుల పరిశ్రమలను ఇక్కడే ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి లలితక్కతో అనుభవం ఉన్నది, లలితక్కతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా లలితక్కకు ఆత్మీయులు, సొంత వాళ్ళు. ఏ రక్త సంబంధం లేకున్నా మనందరం కూడా ఆ బెల్లి లలితక్కని మా ఇంటి ఆడబిడ్డ అనుకోవడము మా అదృష్టము. అట్లాగే ఈ భువనగిరి గడ్డకి పేరు వచ్చింది. తెలంగాణ ఉద్యమం అంటే ప్రత్యేక నినాదం, ప్రత్యేక వాదం అని. అన్ని ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఎవరైనా పేర్లు మర్చిపోతే మన్నించాలి. మా మంచిర్యాల నుండి బత్తుల శ్రీనివాస్ అన్న, అట్లాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నా వెన్నంటే ప్రోత్సహిస్తున్నటువంటి మా ముక్క కరుణాకర్ మామ కొడుకు, అమరవీరుడు కొడుకు ముక్క జాగృతి, అట్లాగే మా హమీద్ అన్న, కడారి కాశీం అన్న, ముఖ్యంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ కావలి యాదన్న, కాశపాక మహేష్, అట్లాగే గొల్లకుర్మ డోల్దెప్ప నాయకులు, అట్లాగే నా వెన్నంటే ఎంతవరకైనా సిద్ధం, కష్టమైన నష్టమైన కొట్లాటైనా పోట్లాటైనా పోరాటమైనా సిద్ధమని నా వెన్నంటే ఉంటున్న మా అంబర్పేట సీనన్న మరియు అఖిల భారత బహుజన సేన సైన్యం మా అచ్చన సీనన్న, అట్లాగే కుల రాజ్యాధికార పార్టీ కూటమి 12 పార్టీల నాయకులు, అట్లాగే తెలంగాణ ఉద్యమకారుల తరపున వచ్చిన వేదిక నుండి వచ్చిన ప్రతినిధులు, ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈరోజు కొన్ని ఆర్గనైజేషన్ పేర్లు ఇక్కడ పెట్టొచ్చు, కానీ లలితక్క తెలంగాణ వీరవనితగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ఈ రోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము అక్కని స్మరిస్తూనే ఇక్కడ అక్క విగ్రహ శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరణ సభను కూడా
తెలంగాణ ప్రతి పల్లె నుండి వచ్చేటట్టు ప్రతి పల్లెకి సమాచారం చేరవేసి బెల్లి లలితక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాం, తప్పకుండా రండి అని ఒక ఆహ్వానాన్ని మనందరం కలిసి పంపాలి. స్వచ్ఛందంగా ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. నా మాట స్పష్టంగా వినిపిస్తుందా? ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. లలితక్కని స్మరించుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రం కోసం సాధనలో అమరులైన ప్రతి ఒక్కరిని స్మరించుకోవడం. కాబట్టి తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క విగ్రహ ఆవిష్కరణ సభను ప్రతి పల్లె నుండి సర్ది కట్టుకొని భువనగిరికి వచ్చి విగ్రహాన్ని చూసిపోయి నివాళులర్పించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విగ్రహాన్ని నిర్మాణం చేసుకుందాం మనందరం కలిసి, ఒకే గొంతుగా ఒకే మాట పైన ఉండి. దీనికి చాలా పెద్ద కుటుంబం మాది. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కటిగా ఉండి ఈ కార్యక్రమాన్ని లలితక్కతో పాటు ఉద్యమంలో పాల్గొని లలితక్కని ముందుకు నడిపించినటువంటి పెద్దలందరితో మేము ఉండి కలిసి పనిచేస్తామని మీ ముందు మాటిస్తున్నాం. విగ్రహ నిర్మాణంలో, విగ్రహ ఆవిష్కరణలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నంత మాత్రాన అంత సాఫీగా జరిగిపోతుంది అనుకోవద్దు. కాబట్టి కుటుంబ పరంగా మేమందరం ఒకటే గొంతుగా ఉంటాం. అట్లాగే ఉద్యమాన్ని ముందు నడిపించిన వ్యక్తులుగా, అక్కతో ప్రయాణం చేసిన వ్యక్తులుగా మీ అందరి సహకారం ఉండాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుతూ తెలంగాణ శనార్థులు తెలుపుకుంటూ ఈ మీటింగ్ లో అందరికీ మాట్లాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఎవరికైనా రాకపోతే అనేతగా భావించవద్దు. చాలా సమయం అయింది. పెద్దలు మాట్లాడుకున్న తర్వాత భోజన కార్యక్రమం ఇక్కడనే ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి భోజనం చేసుకొని మళ్ళీ వచ్చి ఇదే హాల్లో కూర్చున్నాం. సాయంత్రం వరకు కూడా మనం ఈ సమావేశాన్ని ముందు నడుపుతాం. ముఖ్యంగా ఈ సమావేశంలో ముందుగా మాట్లాడాల్సిన ముఖ్యులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ రోజు మనం ఆ వ్యక్తుల ముఖ్య నాయకుల వ్యక్తుల మాటలు వినాల్సిందే, తప్పక వినాలే. అది చరిత్రలో భాగం. లలితక్క అమరత్వం ప్రతి అక్షరం వాళ్ళ నోటి నుండి వచ్చింది. ఈ రోజు మనం యూట్యూబ్లలో, మనం సెల్ ఫోన్లలో యూట్యూబ్లలో చూస్తున్నాం వీడియో. అంటే ఆ ఘనత ఎవరిదంటే ఆ వీడియోని ఎన్నో కష్టాలు కోర్చి ఆ వీడియోని కాపాడిన పిట్టల శ్రీశైలం అంకుల్ది. అంకుల్, మీ కుటుంబానికి మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ రోజు లలితక్క చనిపోయిన తర్వాత రాజ్యం కుట్ర చేసి 17 ముక్కలు చేసిన తర్వాత కూడా ఆ అక్క ప్రతిరూపాన్ని చూసుకునే అవకాశం మాకు దక్కింది అంటే మీ ద్వారానే. ఎంత ఇబ్బంది పడ్డారో మాకు తెలుసు, మీ మీద ఎంత దాడి చేసినో తెలుసు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే తెలంగాణ ఆడబిడ్డ బెల్లి లలితక్క రూపాన్ని సమాజానికి పరిచయం చేయాలి, రేపటి తరానికి మనం అందించాలని చెప్పి మీ తాపత్రయం ఎప్పటికీ మేము మర్చిపోము. మీకు ఎప్పుడూ మీ రుణపడి ఉంటాం. అట్లాగే మాట ద్వారా, తన గొంతు ద్వారా, పాట ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తుందని చెప్పడానికి నిరసనం తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క పాట. కానీ ఆ పాటకు మరణం లేదు, ఆ పాటకు జీవమే ఉన్నది అని చెప్పి 17 ముక్కలైన తెలంగాణ నాదంలో వాదంలో తెలంగాణ బెల్లి లలితక్క గానకోకిల బతికే ఉందని చెప్పి అక్షరం జోడించి ఒక పూల మాలలాగా అల్లి లలితక్క అమరత్వానికి నివాళులర్పించేలాగా ఆ పాటకు మరణం లేదు అని చెప్పి ఒక ఆర్టికల్ రాసి ఈ తెలంగాణ యువతరాన్ని మరొకసారి మేల్కొల్పే ప్రయత్నం చేసినటువంటి సామ మల్లారెడ్డి అంకుల్ గారికి మా కుటుంబం ఎప్పుడు రుణపడే ఉంటుంది. అనేక ఉద్యమాలలో తెలంగాణ తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి బెల్లి కృష్ణన్నతో పాటు వెన్నంటే ఉన్నటువంటి ఎంతో మంది ఉద్యమకారులలో ముఖ్యమైన వ్యక్తి బత్తుల సిద్ధేశ్వరన్న. అట్లాగే కుల రాజ్యాధికార పార్టీ కూటమిని నా వెన్నంటే ఉంటూ నాకు భావాజాల ఇచ్చినటువంటి అన్నగా మా హమీద్ అన్న, అట్లాగే నా వెన్నెముకగా ఉండి నా భుజం తట్టి ఎంత పెద్ద సమస్య అయినా నేనున్నా అని చెప్పి నడిపినటువంటి అంబర్పేట సీనన్న, అచ్చిన సీనన్న, మా మంచిరాల శ్రీనివాస్ అన్న, ప్రతి ఒక్కరిని చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు బెల్లి కృష్ణన్న, బెల్లి లలితక్క తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏంటంటే ప్రజలు మమ్మల్ని కడుపులో కాపాడుకున్నటువంటి విధానమే ఈ ప్రతీక. ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఎంతో నష్టపోయినరు, ఎంతో మంది అమరులైనరు. కానీ బెల్లి లలిత కుటుంబము ఆగమైంది, బెల్లి కృష్ణ కుటుంబం ఆగమైంది. వాళ్ళు 17 ముక్కలై వాళ్ళ అమరులైతే వాళ్ళ కుటుంబం చిన్నభిన్నమైందని చెప్పి ప్రజలు మమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడే ఉంటాం. ప్రజలు కాపాడుకున్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చి మేము మాట్లాడగలుగుతున్నాం. ప్రజలు కాపాడుకున్నారు కాబట్టి మీ ముందు మేము ఈ అమరవీరుల చరిత్రని మళ్ళొకసారి గుర్తు చేసుకోగలుగుతున్నాం. మీ ముందు ప్రజలే గొప్పవాళ్ళు. ఈ బ్యాలెన్స్ జీవితం, ఈ బోనస్ జీవితం మా నాన్న ఎప్పుడు మాట్లాడుతుండేవాడు, బిడ్డ ప్రజలు మాత్రమే మనల్ని కాపాడినరు. రాజ్యం కుట్రలో భాగంగా ఎప్పుడూ చనిపోతున్న వాళ్ళము, చనిపోయిన వాళ్ళు చనిపోగా మన కుటుంబం అందరినీ కూడా ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడారు. కాబట్టి ప్రజల సంక్షేమం కోసం మన జీవితాన్ని త్యాగం చేద్దామని చెప్పి చెప్తుండేవాడు. ఆ జీవితంలోనే మనం ఉంటాం, ఆ పోరాటంలోనే మేము ఉంటాం, ప్రజల వైపే ఉంటాం, ప్రజలతోటే ఉంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ శనార్థులు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరినీ లలితక్కని గుర్తు చేస్తూ ఎప్పటికప్పుడు యూట్యూబ్లలో జోహార్ జోహార్ ముందుగా
పిట్టల శ్రీశైలం అంకుల్ ఒక 2 నిమిషాలు మాట్లాడి, ఆయన మాట్లాడితేనే ఈ సభకు అందరికీ అర్థమవుతుంది. మీరు తప్పకుండా రావాలి. ఎందుకంటే మా కుటుంబానికి, ఈ సమాజానికి లలితక్కని చూపించడం అంటే ముఖ్య పాత్ర మీదే. ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడాలి. ఒకటే 2 నిమిషాలు మాట్లాడండి. తర్వాత పెద్దలు సిద్ధేశ్వర్ అంకుల్ అట్లాగే మల్లారెడ్డి అంకుల్ కూడా మాట్లాడతారు.